ఎస్ సంక్రాంతి పండగ అనగానే మనకు మొదట గుర్తొచ్చేది ఈ గాలి పతంగులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పతంగులు మనం చూస్తూ ఉన్నాం కదా. ఎస్ పతంగి కూడా మనకు మొట్టమొదటిగా గుర్తొస్తూ ఉంటుంది. ఎస్ పిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ కూడా చిన్నపిల్లల్లాగా మారిపోయి మరి పతంగులు ఎగరేస్తూ ఉంటారు. సో చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది ఈ పతంగి ఎగిరేసేటువంటి తరుణంలో. కొంతమంది పోటీలు పడి మరి ఒకళ్ళ కంటే ఒకళ్ళు మేము ఎత్తుగా ఎగిరేయాలని చెప్పేసి కూడా పోటీలు పడి మరి ఎగిరేస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. సో ప్రస్తుతం అలాంటి చోటే ఉన్నాం మనం, ధూల్పేటలో ఉన్నాము. చూడొచ్చు ఇక్కడ ఆల్రెడీ పండగ వాతావరణం మొదలైందనే చెప్పుకోవచ్చు. ఒక్కసారి మనం ఈ పతంగులు తయారు చేసేటువంటి ఎవరైతే ఆ షాప్ నిర్వహించేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ సీజన్ ఎలా ఉంది అండ్ అలాగే మెయిన్గా చైనీస్ మాంజా ఏదైతే ఉందో దానివల్ల చాలామందికి ప్రాణహాని ఉంది, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అండ్ అలాగే పక్షులు జంతువులు వీటికి కూడా తీవ్ర ఇబ్బందులు అయితే నెలకొంటున్నాయి. సో దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నటువంటి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. మీ పేరేం పేరేనా? आपका नाम क्या है? महावीर सिंह। महावीर सिंह, कैसा चला रहा है ये सीजन? ये सीजन तो चल रहा है अच्छा। अभी तो मार्केट नहीं है, अभी ये 5 से रहेगा अभी कारोबार बिजनेस, खाली 5-10 डेज 9-10 डेज में बिजनेस होगा पूरा। ఇప్పుడు మీ దగ్గర ఈ ప్లాస్టిక్ కాకుండా ఇవి క్లాత్ తో కూడా తయారు చేస్తున్నారు కదా? ये पूरा अपन ही हमारे धुलपेट में तैयार होता है पतंग। ये पेपर भी ओनली प्लेन पेपर आता कंपनी से। इसको कलर करने के बाद में ऐसा डिजाइन करने के धुलपेट की कलाकारी या ऐसा फैंसी और फैंसी आने वाले हैं अपने पास। ये कलर धुलपेट में करते हैं पेपर का। ఎస్ పతంగి అంటే మనకు మెయిన్గా ఈ ప్లాస్టిక్ పతంగిలో చూస్తూ ఉంటాం, మనకి ఇవే గుర్తొస్తాయి. కానీ వీళ్ళు కొంత వినూత్నంగా ఆలోచించి అటు పర్యావరణానికి కానీ వెదర్కి ఇబ్బంది లేకుండా అండ్ ఈ ప్లాస్టిక్ కూడా కాకుండా ఇది పేపర్ చూసారు కదా, ఇది కేవలం ఒకసారి తడిసిందంటే వాటర్లో 1-2 రోజుల్లో భూమిలో కలిసిపోతుంది, అంటే వెదర్లో మిక్స్ అయిపోతుంది. సో వెదర్కి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫుల్లీ పేపర్తోనే, ఇది చూడడానికి కూడా క్లాత్ లాగా కనిపిస్తుంది. నేను కూడా క్లాత్ అనుకున్నా, బట్ ఇది పేపర్. సో చాలా ఎన్విరాన్మెంటల్గా కూడా వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. ఇక్కడే ధూల్పేటలో కూడా తయారు చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. అండ్ అలాగే ఈ పూర్తి పేపర్తో తయారు చేసింది, కటింగ్ డిజైన్ కూడా చూడొచ్చు మనము. సో ఎట్లా అంటే ఈ కాస్ట్ ఇది ఎక్కువ పడుతుందా ప్లాస్టిక్ ఎక్కువ పడుతుందా? ये पेपर में कॉस्ट रेट ज़्यादा रहेगा आपको। ये पीवीसी का क्या है, कचरे का सर का पीवीसी है, कंपनी वाले बना के पूरी वाट लगा दे रहे हैं यहाँ पर, इसकी वैल्यू ख़राब कर दे रहे हैं। ये मेहनत है, धुलपेट की कलाकारी, हैदराबाद की कलाकारी है ये, इसमें क्या है मेहनत बहुत है। ये मशीनों में ये पीवीसी का जो है ये मशीनों में कटिंग होके पूरा वेस्ट इससे केमिकल से बना के पूरा वाट कर दे रहे हैं। इसमें क्या इन्हें गल रहा नहीं, ऊपर तारों में गया तो गल रहा नहीं, नीचे कचरे में इसमें आ गया बोलो तो प्रॉब्लम हो जा रहा है। इसको भी बैंड करना और चाइना मांझा को भी बैंड करना। చైనా మాంజా అన్నారు కాబట్టి చెప్తున్నా నేను, మీకు చైనా మాంజా వల్ల వచ్చినటువంటి మెయిన్ ఇబ్బందులు ఏంటి? చైనా మాంజా వల్ల మనకు చాలామంది కొన్ని సందర్భాల్లో గొంతులు కూడా ఇదయ్యి చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎట్లా అసలు దానివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉంది? चाइना मांझा ना ये 18-20 साल हो रहा आके उसको मैं डिपार्टमेंट वालों को भी, फॉरेस्ट वालों को भी बोला और प्रेस वालों को भी 20 साल से बोल रहा हूँ मैं आपको, ये चाइना आइटम बंद करो बोल के, लेकिन कोई डिपार्टमेंट वाला कोई कुछ भी नहीं कर रहा। खाली ऑफिस आ रहे, खाली वो एक बैनर देते, चपका लो बोलते, कबूतर मर रहे, गले मल रहे। इससे ये चाइनीज मांझे से अच्छा तो गांजा है। गांजे में क्या पीता करता, नशा कर लेता, जिंदा रहता। ये चाइनीज मांझा ऐसा है स्पॉट में मर जा रहा। अब नेक्स्ट ईयर ही जो सो गए साल लंगोरस में एक आर्मी का जवान स्पॉट पे मर गए उन्होंने। इसलिए कुछ भी आज भी करोड़ों का माल हैदराबाद में आ गया, करोड़ों का, लाखों का भी ना, करोड़ों का माल आ गया। और डिपार्टमेंट वाले, फॉरेस्ट वाले या पुलिस डिपार्टमेंट जो भी है, मैं कोई बुरा नहीं बोल रहा पुलिस वालों को, उनको भी बोल रहा हूँ कि ये बैंड करना। और सजा क्यों नहीं दे रहे? पकड़ रहे, थोड़े बहुत रिश्वत खा ले रहे, छोड़ दे रहे, लाखों का माल, करोड़ों का माल कहाँ जा रहा सब? ये बेच रहे क्यों? ये बेचो तो क्या? अब ये जो धागे का है, ये धागा है कॉटन का ही, ये जल्दी गल जाता, टूट जाता। वो उसमें क्या 3 फेज से करंट को शार्ट आता, बच्चे पैरों में, लेडीज़ के पैरों में आ जा रहा, गले कट जा रहे। हम तो चाहते हैं कि पूरा बैंडिश होना हैदराबाद, पूरा इंडिया में बैंड होना ही है। మనం చూస్తున్నాం కదా ఈ ఒకసారి అది ఆ బ్యాండిల్ ఇవ్వండి. సో ఇది కాటన్తో ఏదైతే మన పత్తి ఉంటుందో ఆ కాటన్తో తయారైంది. అండ్ మనం చూసుకోవచ్చు ఇది ఆ దారం ఏదైతే ఉందో కాటన్తో తయారైంది. ఆయన ఎంత ఈజీగా తెంపేశారో కూడా చూడొచ్చు మనము. సో ఇది పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది కూడా కలగదు. అంటే ఇది వాటర్లో ఒకసారి తడిసింది అనుకోండి, వర్షం వస్తే దాంట్లో భూమిలో కలిసిపోతుంది. సో మనకి ఎస్ చూసుకోవచ్చు. ఒక్కసారి మనం తెంపే ప్రయత్నం చేద్దాం. ఎస్ గట్టిగా పట్టుకోండి.
ఓకే సార్ ఇలా తెంపేస్తే తెగిపోయింది కానీ చైనా మాంజా ये दारम का है, ये हाथ से भी टूट जाता है। ఎస్ సార్ చైనా మాంజా అలా కాదు ఒక్కసారి కనుక మన చెయ్యి ఇలా పట్టుకొని గుంజామంటే లాగామంటే చెయ్యి కట్ అయిపోద్ది తప్ప అది మాత్రం తెగదు సో అది ఇంత డేంజరస్ అంటే చైనా మాంజా అనేది సో ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళకి కూడా ఆ వ్యాపార పరంగా కూడా ఇబ్బందులు పడుతుంది బిజినెస్ పరంగా కూడా చైనా మాంజా ఈజీగా తక్కువకి వచ్చేస్తుంది ఇదేమో కొంచెం కాస్ట్ అవ్వడం వల్ల అందరూ కూడా చైనా మాంజానే తీసుకోవడం వీళ్ళకి కూడా కొంచెం వ్యాపారం కూడా దెబ్బతినేటువంటి అవకాశం కూడా ఉంది మనం చూస్తాం కదా ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దీనికేమో తక్కువ కాస్ట్లో అయిపోతుంది ఇది కొంచెం ఎక్కువ కాస్ట్ అవ్వడం వల్ల సో ఇది పర్యావరణానికి మేలు చేస్తూ ఉంది ఎట్లా అయితే భూమిలో కలిసిపోతుందో ఇప్పుడు ఈ కట్టె ఏదైతే ఉందో ఇది వెదురు నుంచి తయారు చేస్తారు ఈ పేపర్ ఏదైతే ఉందో ఇది చెట్టు నుంచి వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా భూమిలో కంపోజ్ అయిపోతుంది బట్ ఇది కంపోజ్ అవ్వదు పర్యావరణానికి కూడా చాలా కీడు చేస్తుంది ఎస్ వీళ్ళు చెప్తా ఉన్నారు వీళ్ళ దగ్గర కూడా చాలా వరకు మనం చూడొచ్చు పేపర్వే ఉన్నవి ప్లాస్టిక్ చాలా తక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఒక్కసారిగా పేపర్ పెడితే ఎవరు కొనరు అని చెప్పి అన్న ఉద్దేశంతో కూడా కొంత ప్లాస్టిక్ని అమ్ముతూ మిగతా 70% వరకు కూడా వీళ్ళు పేపర్తోనే తయారు చేస్తున్నాము పేపర్నే మేము అమ్ముతున్నామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు మనం చూడొచ్చు మొత్తం కూడా పూర్తిగా పేపర్తో తయారు చేసిందే అండ్ ఈజీగా ఆ పిల్లలు కూడా అట్రాక్ట్ అయ్యే విధంగా కొంత కలర్స్ వేసి డిఫరెంట్ కలర్స్ వేసి డిఫరెంట్ డిజైన్స్లో కూడా తయారు చేస్తూ ఉన్నారు అండ్ మెయిన్ వచ్చేసి ఆ చైనా మాంజా ఏదైతే ఉందో దాన్ని అసలు ఇండియాలో పూర్తిగా బ్యాన్ చేశారు చేసినాక కూడా బయటికి ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది అని చెప్పేసి కూడా తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎస్ ధూల్పేట్లో ఇక్కడ ఉన్నటువంటి సత్యనారాయణ అనేటువంటి ఏదైతే షాప్ ఉందో ఇది చాలా పెద్ద దానిలా కూడా చెప్తా ఉన్నారు అలాగే చూడొచ్చు మనం 3 షట్టర్లు కూడా ఉన్నాయి సో చాలా కొంచెం బిజీగానే ఉంది వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎలాంటి పతంగులు ఉన్నాయి అండ్ అలాగే ఏ రేట్లో ఉన్నాయని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మీ పేరు మీ పేరు సత్యనారాయణ ఎస్ సత్యనారాయణ గారు ఎన్ని రోజుల నుంచి మీరు ఈ పతంగి బిజినెస్ చేస్తున్నారు 4 महीने हिंदी में बोल सकते हैं ना ये 4 महीने चलता अपने कहने फिलहाल लोगों तो 15 दिन के लिए लगाते हैं मैं 4 महीने तक कारोबार करता हूँ मैं मेरा धूलपेट सत्यनारायण पतंग शॉप है मेरा और सभी को इस मामा का मामू का वेलकम है सब कस्टमर को मेरे भांजे तो मेरे भांजे है तो मैं 2 रुपये जीरो में चाइनीज मांझा है ना इसके बारे में कुछ बोलिए चाइनीज मांझा टोटली बैंड है और लफ्ज़ कहकर अपने कहने का कि ट्रेड मांझा चल रहा है अपने कहने ट्रेड मांझा चल रहा है अपने कहने दंगुश चाइना मांझा टोटली बैंड होगा नहीं आ रहा अगर किसी के है तो पुराना वगैरह क्या है पता नहीं मेरे को फिलहाल तो ट्रेड मांझा चल रहा है अपने कहने और परसों नहीं हमारे को साहब लोग बुला के बोल दिए ये मांझा नहीं बेचना आप अगर बेचे तो बहुत प्रॉब्लम होता है हमारे अकबर साहब भी बोले परसों पार्लियामेंट में देखो भाई ये चाइना मांझा का काम नहीं करना ये काम हमारे अकबर साहब पहले करना जहाँ से माल आता ये कौन यहाँ पर ट्रांसपोर्ट में डिलीवर करे अकबर साहब से मैं ये रिक्वेस्ट करता हूँ उनको मैं आधा बोलता हूँ मैं भाई देखो तुम ये काम अच्छा करे ये धूलपेट एरिया में ओल्ड सिटी एरिया हमारा लक्की आता और बिजनेस पूरा पतंगा यहीं से हिंदू मुस्लिम मिलकर करते काम हम तो अपन ये क्या है अकबर साहब हमारे जहाँ से माल आता ये कौन यहाँ पर सप्लायर है ये कौन कर रहा उसको काम करना है ये पेपर का है क्या ये पेपर में ही है अपन पेपर में तुम्हारे को 20 रुपीज़ है छिलवी गाड़ी का और ये बड़ा पतंग 35 पड़ता है अपनों को और कहीं 12 रुपीज़ पड़ता और परनी में कहीं अपनों को 2 रुपीज़ में गिरता 6 में चलता है अपनों को చూస్తున్నాం కదా ఇది ఎక్కువ కూడా ఈ పేపర్తోనే తయారు చేసినటువంటి పతంగులే అమ్ముతున్నామని కూడా చెప్తా ఉన్నారు ఎందుకంటే ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉందో అదంతా కూడా భూమిలో కలవదు అండ్ అలాగే ఎస్ ఇది 12 రూపాయలు పడుతుందని చెప్తున్నారు ఎస్ ఇది 2 రూపాయలు ఇది 12 రూపాయలు అంటే మనకు డిఫరెన్స్ తెలుస్తూ ఉంది ఇది ఎన్విరాన్మెంటల్ ఫ్రీ అంటే మనకు వెదర్లో కలిసిపోతుంది వర్షం వచ్చినప్పుడు భూమిలో కరిగిపోతుంది ఇది బట్ ఇది కరగదు अपन सुनो मेरे भांजो ये हम ये ईद के त्योहार क्यों बनाते बताओ मेरे को ऊपर हमारे सबके बाप एक ही रहते हम यहाँ पहले हम इंसान बनो ये मजहब को नको बंटवारा करो हमारे कितने बाप रहते एक ही सभी के दुनिया में तो हमारे सबके अब्बा बाप एक ही रहते ऊपर तो ये हम आजकल के ये जो भोगने वाले हमारे को पूरा हमारे हिंदू मुसलमान करके हमारे को सब परेशान कर दे रहे लोग क्या हमें ईद क्यों बनाते खाली मुसलमान है तो हिंदू बना लेना ये क्यों बनाते चारों देखो मैं ऊपर एक ही हूँ मेरा बाप एक ही उस वजह से भांजे पहले आप अगला सीखो అండ్ అలాగే చాలా మంది కూడా ఇక్కడ అంటే చాలా మంది అనుకుంటారు హిందూ పండగలే అని చెప్పేసి అని బట్ కులమతాలకు అతీతంగా కులమతాలకు భేదంగా కూడా ప్రతి ఒక్కరు హిందూ ముస్లిం అని చెప్పి తేడా లేకుండా చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి పతంగులు కూడా తీసుకుంటున్నారు మనతో పాటు ఒక అన్న ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న మీ పేరు मेरा नाम ख्वाजा अलीमुद्दीन सोशल वर है इस वक्त मैं धूलपेट में हूँ सबको भाइयों को हिंदू भाइयों को मुसलमान की तरफ से ईद मुबारक हो चाहे हिंदू हैं तो मुसलमान हैं तो हम सबको कोई मज़हब को बोलने का हक नहीं है सब एक ही मिट्टी के बने हुए तो अब मैं यहाँ धूलपेट में हूँ मैं अदबन गुजारिश करता हूँ यहाँ के एमएलए राजा सिंह है तो राजा सिंह एमएलए रहने की वजह से हर कोई यहाँ पर उनको वोट दिए जिताए
तो राजा सिंह का एक स्टेटमेंट आना कि ये तंगुस के मांझे वगैरह लोग बेच रहे, तो उन लोगों कोई भी अगर बेचे करे तो उन लोगों को पीटी लगा देना। और एक ये मैसेज है, अपने अपने बच्चे जो छोटे वगैरह जो छत पे अगर चढ़ते करते रहते उन लोगों को माँ बाप इत्यादि करना। तो राजा सिंह साहब का स्टेटमेंट ये आना कि ये लोग आजकल बच्चे छत के ऊपर चढ़ रहे ये तंगुस के मांझे से। अब हाल ही में एक वीडियो बता रहा हूँ मैं आपको, देखिए ये पेज पे मैं वीडियो भी डाला, तो एक साहब रोड पे जा रहे थे, उनका मांझे से गला कट गया। वो वीडियो भी मैं बताऊंगा। अल्हम्दुलिल्लाह मेरे को 1 मिलियन लोग देखे वीडियो, मगर ऐसे स्टेटमेंट बहुत देना बहुत ज़रूरी है। क्यों पूछो, रोड पे अगर चलेगा आदमी, अगर मांझे से गला कट गया बोले तो कौन जिम्मेदार बोलो आप। तो ये क्या है, बीजेपी क्या हिंदू मुसलमान करती, कोई भी पार्टी हो, कांग्रेस, TRS, कोई भी पार्टी हो, तो वो पार्टी का है कि ये बोलना, ये मैसेज देना। हमको ये मतलब नहीं है, हिंदू भाइयों से भी मतलब है। सुने भाई, तो हर कोई ये कॉर्पोरेटर MLA ये हर आवाम जारी ये बात सुनना ज़रूरी है। अब हाल ही में मैं देखा तो मेरे को आंखों में आंसू आ गया, मेरे को वीडियो आई, वो वीडियो भी मैं आपको अभी बता रहा हूँ। देखिए आप 3 मिनट की वीडियो है, वो कैसा आदमी का गला कट गया, देख के हमको बहुत अफसोस हो गया मेरे भाई, खून के आंसू रोया मैं वो वीडियो। वीडियो जस्ट 2 मिनट्स ये वीडियो मैं बता रहा हूँ, आप देखिए आप कैसा बच्चे का गला कट गया, 30 साल उम्र है ये हैदराबाद तेलंगाना का ही वीडियो है ये। ऐसा गला कट गया, आखिरी में इसको पूरा धागा या लटक रहा, दस्ती बनाओ ने। इसके लिए भी मैं इंटरव्यू दिया, मैं सीनियर कमिश्नर साहब को भी मैसेज दिया मैं। तो मैं जितने भी मेरे भाइयाँ हैं, हिंदू है भाइयाँ हैं, आप लोग लिख लिए, निकल के सोशल मीडिया पे आप लोग एक स्टेटमेंट दीजिए कि तंगुस के मांझों को बैंड करिए। आप लोग अच्छे से ईद बनाइए, मुसलमान की तरफ से आपको ईद मुबारक। और राजा सिंह MLA साहब को कहना चाह रहा हूँ, आप धूलपेट में आके हर पतंग की दुकान पे जाके वहाँ पर आप दौरा करके बोलिए तंगुस के मांझे मत बेचिए। बोली एक आदमी की अगर जान चलेगी तो उसका घर का परिवार पूरा बिगड़ जाता। मैं अदावन गुजारिश करता हूँ सीनियर कमिश्नर साहब से और खास तौर से मंगालाल पुलिस स्टेशन से सर्कल साहब से, साउथ इंडियन DCP साहब से भी मैं रिक्वेस्ट करता हूँ कि इसके ऊपर इंक्वायरी बैठे। చూస్తున్నాం కదా మనము ఆ వీడియోలో చూసాం కదా ఒకళ్ళి అంటే ఒక మనిషి ఎవరైతే ఉన్నారో ఆయన యువకుడు ఇట్లా బైక్ మీద వెళ్తుంటే అది కట్ అయిపోయి తీవ్ర రక్తస్రావంతో కింద పడిపోయినటువంటి దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాం. సో ఆ చైనీస్ మాంజా ఏదైతే ఉందో అది చాలా ప్రమాదకరం, మనుషులకే కాదు పక్షులకు జంతువులకు అన్ని రకాలకు కూడా ఇబ్బంది, అది పర్యావరణంలో కలవదు. అండ్ మనం చూస్తూ ఉన్నాం కదా ఇదేవైతే ఉన్నవి ఇవి నార్మల్గా కాటన్ ఏదైతే మనకు పత్తి ఉంటుందో దాంతో తయారైనటువంటి మాంజా, దాంతో పెద్ద ప్రాబ్లం ఉండదు ఎందుకంటే అది పర్యావరణంలో కలిసిపోతుంది, మనం ఇలా తెంపేస్తే తెగిపోతుంది. కానీ చైనీస్ మాంజా అనేది చాలా డేంజర్. అండ్ ఆల్సో దాన్ని బ్యాన్ చేసి కూడా సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇంకా కూడా బ్లాక్ మార్కెట్లో తీసుకొచ్చి అమ్ముతా ఉన్నారు అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. అండ్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక MLA ఎవరైతే ఉన్నారో రాజసింగ్ కూడా ప్రతి షాప్ని కూడా ఇక్కడికి వచ్చి ఆయన తనిఖీ చేసి చైనీస్ మాంజా అమ్మేటువంటి షాపుల పైన ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అండ్ అలాగే ఇంకొకరు ఉన్నారు. అన్న మీరు ఇక్కడ పతంగులు తీసుకోవడానికి వచ్చారా? पतंग इधर मैं यहाँ खरीदता हूँ भैया के पास से आके। और जो ये मेन चीज़ क्या है, जो तंगुस का मांझा जो है वो मैन्युफैक्चरिंग से बैंड करना, जो मेन मैन्युफैक्चरिंग है ना उनको बैंड करना। ये हमारे ACP साहब DCP साहब से गुजारिश है, ये छोटे छोटे दुकानों वालों को जो है आके उठा के लेके चले आ रहे हैं। उन लोग 100-200 रुपये के आज से कोई भी ला के दिया तो एक 200-300 लेके बेच ले रहे, मगर वो उन लोगों की फैमिलियों को परेशान कर रहे लेके जाके PSO में। वो चीज़ गलत है, ठीक है। मेन चीज़ मैं सारा हूँ, आप ACP DCP यहाँ के हमारे कमिश्नर हैदराबाद के उनसे गुजारिश करता हूँ कि मैन्युफैक्चरिंग जो मेन जो इशू कर रहा मांझा वो कंपनियाँ बैंड करे, उसको ताले लगाए तो वो ठीक हो जाएगा सब। వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడ దొరికినా కూడా తీసుకొచ్చి అమ్ముతారు. అసలు అది ఎక్కడైతే తయారవుతుందో ఆ తయారైన దగ్గర నుంచే దాన్ని పూర్తిగా నిర్మూలించాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి షాప్ల యజమానులు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే అది హోమ్ డెలివరీ అంటే నెట్లో అంటే మనకు డెలివరీ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఇవన్నీ కూడా ఆ యాప్స్ల నుంచి కూడా వాళ్ళు యాప్స్ డౌన్లోడ్ చేసుకొని వాటి నుంచి కూడా హోమ్ డెలివరీ పెట్టుకొని మరి అమ్ముతున్నటువంటి కొంటున్నటువంటి సందర్భాలు కూడా నెలకొన్నాయని కూడా చెప్తా ఉన్నారు. సో పూర్తిగా దాన్ని డీలర్ల నుంచే కాదు అసలు అది ఎక్కడ తయారవుతుందో ఆ తయారయ్యేటువంటి కేంద్రాలను కూడా పూర్తిగా మూసివేయాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే దాని వల్ల ఒకవేళ ఎవరైనా ప్రమాదానికి గురైనట్లయితే పూర్తి కుటుంబం కూడా రోడ్డు పాలు కావాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉన్నాయి. మొన్న మధ్య మనకు అంతకుముందు పోయిన సంవత్సరం కూడా చూసాం, గోల్కొండలో ఒక ఆర్మీ జవాను కూడా ఇదే తరహాలో ఆ యొక్క పతంగి దారం ఏదైతే ఉందో చైనీస్ మాంజాకు తగులుకొని ఆయన ప్రాణాలు విడిచినటువంటి సందర్భం కూడా నెలకొంది. కాబట్టి సో ఖచ్చితంగా ఈ చైనీస్ మాంజా అనేది
షాపుల్లోనే కాదు, డీలర్స్లోనే కాదు, ఎక్కడైతే తయారవుతుందో ఆ తయారీ కేంద్రాల నుంచి కూడా పూర్తిగా నిర్మూలించాలి, దాన్ని అసలు తయారు కానివ్వకుండా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా షాపుల యజమానులు అలాగే ప్రజలు కూడా తీవ్ర విజ్ఞప్తులు అయితే చేస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. కెమెరామెన్ అజర్తో విజయ్ తొలివెలుగు, ధూల్పేట నుంచి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.